దేశ రాజధాని ఢిల్లీలో గత కొన్ని వారాలుగా సాగుతున్న నీట్ విద్యార్థుల నిరసనలు ఇప్పుడు ఒక రాజకీయ యుద్ధానికి దారితీశాయి. నిరసనల సమయంలో గాయపడిన ఢిల్లీ పోలీస్ సిబ్బంది కుటుంబాలు ప్రెస్ మీట్ పెట్టి కన్నీళ్లు పెట్టుకుంటే దానికి కౌంటర్గా కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తున్నాయి. అసలు ఢిల్లీలో ఏం జరుగుతోంది? పోలీసులపై దాడి చేసింది విద్యార్థులేనా, లేక దీని వెనుక ఏదైనా రాజకీయ కుట్ర ఉందా? సీజేపీ అధినేత చేసిన సంచలన ఆరోపణలు ఏంటి? ఈ రోజుటి మన వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం. విషయంలోకి వెళ్తే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ పేపర్ లీక్ వ్యవహారానికి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలంటూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా గత కొన్ని వారాలుగా భారీ ఎత్తున విద్యార్థి నిరసనలు జరిగాయి. కాక్రోచ్ జనతా పార్టీ నేతృత్వంలో వేలాది మంది విద్యార్థులు ఈ ఆందోళనలో పాల్గొన్నారు. అయితే కొద్ది రోజుల క్రితం విద్యార్థులు పార్లమెంట్ వైపు మార్చుగా వెళ్తున్న టైంలో ఒక్కసారిగా పరిస్థితి అదుపు తప్పింది. పోలీసులకు ప్రదర్శనకారులకు మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణలు జరిగాయి. నిరసనకారులను అడ్డుకోవడానికి పోలీసులు లాఠీచార్జ్ చేయడం, టియర్ గ్యాస్ ప్రయోగించడం, చివరికి పెల్లెట్ గన్స్ కూడా వాడటంతో వందలాది మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. అదే టైంలో దురదృష్టవశాత్తు విధి నిర్వహణలో ఉన్న డజన్ల సంఖ్యలో ఢిల్లీ పోలీస్ సిబ్బంది కూడా ఈ ఘర్షణలో తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో గాయపడిన ఢిల్లీ పోలీస్ సిబ్బంది కుటుంబ సభ్యులు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆ ప్రెస్ మీట్లో వారు వ్యక్తపరిచిన ఆవేదన ఇప్పుడు అందరినీ ఆలోచింపచేస్తోంది. నిరసనకారుల హింస కారణంగా తమ వారు ఆసుపత్రి పాలయ్యారని, మీడియా కేవలం విద్యార్థులపై జరిగిన లాఠీచార్జ్ గురించే మాట్లాడుతోంది కానీ ప్రాణాలకు తెగించి విధి నిర్వహణ చేసే పోలీసుల బాధలను ఎవరూ పట్టించుకోవడం లేదని వారు ఆరోపించారు. ముఖ్యంగా ఈ ఘర్షణల్లో గాయపడిన ఒక ఢిల్లీ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ కుమార్తె మాట్లాడుతూ నిరసనల నెపంతో తన తండ్రిపై దాదాపు మారణాయుధాలతో లించింగ్ తరహా దాడి చేశారని కన్నీరు పెట్టుకుంది. ఈ ప్రెస్ మీట్ విజువల్స్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. పోలీసుల కుటుంబాల ప్రెస్ మీట్ ముగిసిన కొన్ని గంటల్లోనే ఈ విద్యార్థి ఉద్యమాన్ని ముందుండి నడిపించిన సీజేపీ అధినేత అభిజిత్ దీప్కే ప్రముఖ వార్తా సంస్థ ANIతో మాట్లాడుతూ దీనిపై అత్యంత ఘాటుగా స్పందించారు. ఆయన అన్న మాటలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో వేడి పుట్టిస్తున్నాయి. దీప్కే ఏమన్నారంటే, విధి నిర్వహణలో గాయపడిన పోలీసుల పట్ల మాకు పూర్తి సానుభూతి ఉంది, కానీ అదే టైంలో పోలీసులు జరిపిన క్రూరమైన లాఠీ చార్జ్ వల్ల రక్తం చిందించిన అమాయక విద్యార్థుల పరిస్థితి ఏంటి? వారి కుటుంబాల ఆవేదనను ఎవరు పట్టించుకుంటారు అని ప్రశ్నించారు. అంతటితో ఆగకుండా అభిజిత్ దీప్కే ఒక పెద్ద బాంబు పేల్చారు. పోలీసులపై దాడులు చేసింది నిరసన తెలుపుతున్న విద్యార్థులు కాదని, ఈ ఉద్యమాన్ని దెబ్బతీయడానికి, విద్యార్థులపై బద్నాం చేయడానికి అధికార భారతీయ జనతా పార్టీ స్వయంగా తన గూండాను రంగంలోకి దించిందని సంచలన ఆరోపణ చేశారు. నేను మొదటి నుంచి చెప్తున్నాను, బీజేపీ ఈ నిరసనలను భగ్నం చేయడానికి గూండాలను పంపుతుందని వారు సరిగ్గా అదే చేశారు. పాలకుల కుట్రల వల్లే ఇటు విద్యార్థులు అటు పోలీసులు ఇద్దరూ నష్టపోయారు అంటూ దీప్కే మండిపడ్డారు. తన ప్రసంగంలో దీప్కే మరికొన్ని తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఎక్కడైనా విద్యార్థులు తమ హక్కుల కోసం, న్యాయం కోసం గొంతు ఎత్తితే వారిని భయభ్రాంతులకు గురి చేయడానికి ప్రభుత్వం ఒక పెద్ద వ్యూహం పన్నిందని ఆరోపించారు. కావాలనే పాత నేరస్తులను, అల్లరి మూకలను విద్యార్థుల మధ్యలోకి పంపి వారితో పోలీసులపై దాడులు చేయించి ఆ నెపాన్ని విద్యార్థులపై నెడుతున్నారని విమర్శించారు. ముంబై నుంచో లేక బీహార్ నుంచో వచ్చిన విద్యార్థులు ఢిల్లీలో గొడవలు చేయలేదని, భవిష్యత్తులో ఏ విద్యార్థి కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించే ధైర్యం చేయకూడదు అనే ఉద్దేశంతోనే ఈ రకమైన బెదిరింపు రాజకీయాలకు తెరలేపారని దీప్కే ఆరోపించారు.